వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టు వెలువరించిన తీర్పుపై తండ్రి బాలస్వామి స్పందించారు. ప్రణయ్ హత్య కేసులో A2 నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్షను, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు. ఈ తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రణయ్ హత్యతో తాము చాలా కోల్పోయామని, ఇలాంటి హత్యలు జరగడం విచారకరమని అన్నారు. ఈ తీర్పుతో ఆయన పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. తన కొడుకు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరిది కావాలని కోరుకుంటూ జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరిట పోరాటం చేశామని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత కూడా పలు హత్యలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జనసేన పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. వర్మ గారు చాలా సీనియర్ రాజకీయవేత్త అని వెల్లడించారు. ఆయన కూడా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారని, గతంలో ఎన్నో ఇబ్బందులు పడే విషయం మనమందరం చూశామని వివరించారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటాయని నాదెండ్ల స్పష్టం చేశారు. వర్మ విషయం కూడా టీడీపీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆయన పవన్ కళ్యాణ్ కు ఎంతో సహకరించారని, ఆయనపై తమకు గౌరవం ఉందని, ఆయనకు సముచిత గౌరవం దక్కాలని కోరుకుంటున్నామని తెలిపారు. అవకాశం. అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు, ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరని అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు, కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. లేదండి, దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన
మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించి అవసరం లేదు. థ్యాంక్ యూ. సూర్యాపేట నియోజకవర్గం పెన్పహాడ్ మండలంలో నీటి సమస్య తీవ్రతమవుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అక్కడ ఎండిపోయిన బావులను పరిశీలించారు. లక్షలు ఖర్చు పెట్టి బావులు తవ్వినా చుక్క నీరు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రావి చెరువు నింపి నీటి సమస్య తొలగించారు. కానీ ఇప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేను చూసారు కదా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే, ఎండలు వస్తే పొలాలు ఎండిపోక ఏం చేస్తే అంటాడు. ఎండలు వస్తే పొలాలు ఎండిపోతే మరి గవర్నమెంట్ ఎండలు నీళ్ళు ఇస్తే పొలాలు పోతాయి. కానీ గొర్రెలని అన్ని చూపెడుతుంది. నాకైతే కాదనిపించింది. అసలు మా రాయచూరు ముత్రాసలు అండి. నేను గొర్రెలు ఉన్నాయి కానీ ముత్రాసలు రాయచూరు నిదాన్ని నిద్రపోయేది. అంత కరువులో కూడా సైకిల్ పెద్ద రైతు అవులే. ఈ బావి ఎవరిది? వెంకరెడ్డి కాదండి, అని బొందు సైడ్ వాళ్ళది వాళ్ళది ఇద్దరిది. దిక్కుది బొందు సైడ్ ఇద్దరిది. ఇది బాగా ఇదే అది ఇద్దరిది. ఈ పొలం అంతా వాళ్ళే పాపం వెళ్ళిపోయింది. అంతే గుడి అంతా వెళ్ళిపోయింది. మన రెడ్డి గారు సారు సార్ నువ్వు ఉన్న రోజులు అయితే మా ఊళ్ళో పంట పండి ఊగులు ఊగింది. ఇప్పుడు ఎన్ని అసలు చూడు ఏడ్చేస్తున్నాం మేము. నిజం మా చెరువు కూడా ఎండిపోతూనే ఉంది. ఇంకా రాయచూరు కూడా అప్పుడు దబ్బుకుంది నీళ్ళు. కానీ అప్పుడు 2 రోజులు వర్షానికి ఆ 2 రోజులు వర్షం లేకపోతే చుక్క కూడా దొరకపోతే భూమి కూడా దొరకవు. మాకు ఉన్న పొలాలు కూడా రాయచూరుకి ఎంత సాయం చేసిందో జగదీష్ రెడ్డి. కేసీఆర్ పైన ఆయన కేసీఆర్ ఉండబట్టి మనం బతికినాం. కాళేశ్వరం కట్టబట్టి నీళ్ళు తెచ్చి 300 కిలోమీటర్లు తెచ్చింది. కాళేశ్వరం స్టార్ట్ చేస్తలేదు అసలు. అది ఇప్పుడు ఇవాళ ఇట్ట నొక్కి ఇప్పుడు మనం ఈడ ఆధార్ కార్డు నొక్కం గట్ల గిట్ల బటన్ నొక్కితే చాలా ఆంచలు వస్తాయి నీళ్లు. కానీ చేస్తలేదు. రోజు దాల్చుకుంటా నిన్నే ముసలోడు రోజు మాకంతా రైతు బంధు కూడా పోయింది. బ్యాంకు పోయింది. 2 ఏళ్ళు తెచ్చాను అయిపోయింది. నాడు రోజు తీసుకొని బస్ ఇచ్చాడు. ఒక ఆలోచన ముందు చూపుతో రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేర్చుతుందని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చుంటే చాలా సంతోషపడేవాళ్ళం. కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది. ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం భట్ గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్ ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము
మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చి చేద్దాం అనుకుంది. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేస్తారు. అయినా ముఖ్యమంత్రి గారు దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అని నేను తెలియజేస్తాను. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఎందుకు విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు? నేను 14లో పనిచేస్తాను, 18లో పనిచేస్తాను, కాంగ్రెస్కి 19లో పనిచేస్తాను, 20 పనిచేస్తాను, 23 పనిచేస్తాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను, నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి ఆడుదాం ఆంధ్ర పేరుతో 47 రోజుల్లోనే 120 కోట్లు ఖర్చు చేశారని, ఇది ఒక పెద్ద అవినీతి అని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. కేవలం ఈ ఒక్క ఆక్రమం మాత్రమే కాకుండా క్రీడా శాఖలో జరిగిన అన్ని అవకతవకలపై విజిలెన్స్, సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశించామని తెలిపారు. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. రిపోర్టు రాగానే సభ ముందు పెడతామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. పిఠాపురం అసెంబ్లీ స్థానం కోసం పవన్ కళ్యాణ్ కు త్యాగం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని ఊహాగానాలు కొనసాగినా తుది జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆయనకు నిరాశ కలిగించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్మ పిఠాపురంలో కార్యకర్తలతో సమావేశమై తన పరిస్థితిని వివరించారు. టీడీపీతో నా ప్రస్థానం 23 ఏళ్లుగా ఉంది. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే నాకు, నా కుటుంబానికి శిరోధార్యం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో పదవుల పంపకం క్లిష్టమని, రాష్ట్ర స్థాయిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత కష్టమనేది తనకు తెలుసునని అన్నారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కార్యకర్తలు గందరగోళానికి లోనవ్వకుండా ఏకతాటిపై ఉండాలని సూచించారు. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారి అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. అర్థం చేసుకోండి, 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకి గొప్ప పదవి. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయానికి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసాయిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం, పార్టీ
పార్టీ కార్యకర్త మీద ఏ గమన్నా సరే ప్రేరణలు ఇస్తాం. ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఓటమి నిర్ణయానికి కట్టుబడి నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరూ కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ. మా పిఠాపురం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజ్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. బాణసంచ, డప్పు వాయిద్యాలతో వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిన సందర్భంగా బీజేపీ నేతలు దయాకర్ రెడ్డి, కిలారు దిలీప్, బబ్బూరి శ్రీరామ్, పాకా సత్యనారాయణ, మాలతి రాణి సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. అఖిల భారత అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ నుండి నామినేట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కలిసి పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతున్న సందర్భంలో అనేక విధాలుగా పారిశ్రామికంగా కానీ, సంక్షేమంలో కానీ, ఆర్థికంగా మెరుగుపరిచేటువంటి అనేక విధాలలో ఈవేళ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రభుత్వంతో ఎమ్మెల్సీగా కలిసి పనిచేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. నువ్వు పోటీ చేయొద్దని ఎమ్మెల్సీ నీకే ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరికి పవన్ తన అన్న నాగబాబుకు టికెట్ ఇచ్చుకున్నాడని ఆరోపించారు. వర్మ వాళ్ల మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు పవన్ చంద్రబాబు చుట్టూ తిరగడం ఏంటి అంటూ ప్రశ్నించారు. జనసేన, టీడీపీ రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని, ఈసారి కేవలం ప్రజాశాంతి పార్టీదే గెలుపు అని వ్యాఖ్యానించారు. నాగబాబుకి ఇచ్చేసాడు ఎమ్మెల్సీ, మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపునే కదా ఇచ్చారు. ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో? నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతు పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు. ఆ వర్మేమో
అమరావతిలో, విజయవాడలో పవన్ కళ్యాణ్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని. బుద్ధుందా వర్మ? వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా. మరి ఈ మధ్యని పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరో అట మళ్ళీ జనసేనలో చేరాడు. నాకు అర్థం అవట్లేదు, అసలు మీకు బుద్ధి బుర్ర ఉందా? 2008లో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 100 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరలా మేము 100,000 కోట్లు కలెక్ట్ చేస్తాం, మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం. తెలివైనోడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు. మూర్ఖులు, గుడ్డోలు, బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు అందులో. ఇంకా జనసేన గాని టీడీపీ గాని మన లైఫ్ లో గెలుస్తుందా? 9 నెలలకే చాప్టర్ క్లోజ్. మొత్తం అంతా అవినీతి, అన్ని ఫెయిల్ అయిపోయారు అని స్పష్టంగా కనబడుతుంది కదా. వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీయే, బడుగు బలహీన వర్గాల పార్టీయే. మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఇప్పుడు ఎందుకు కమిటీల్లో చేరిపోతున్నారు? ఐఏఎస్, ఐపీఎస్లు మొదలుకొని మాజీ ఎమ్మెల్యే, మినిస్టర్ల వరకు. మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరండి, ప్రజలకు సేవ చేయండి. కుటుంబ కుల పార్టీకి ఇప్పుడైనా గుడ్ బై చెప్పండి. చెప్పని మీ ఎమ్మెల్యేలకు, అరే యూత్, నిరుద్యోగులు, మీరు వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఈ వీడియో సత్యమైనది గనుక అందరికీ షేర్ చేయండి. ప్రఖ్యాత చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్ దంబరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు గుకేష్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. I have to keep working hard. Inka like 2025 year there is a lot of important tournaments. I'm focusing on that. All formats I want to improve, and hopefully at some point with God's grace, good things will happen. Thank you. And கடவுள் அருள்னால இது நல்லது நடக்கும்னு நான் நம்புறேன். உலக தரத்துல நீங்க 3வது இடத்துல இருக்கீங்க. அடுத்து 1வது இடத்துக்கு வரதுக்கான முயற்சிகள் எப்படி? அதான் இன்னும் நிறைய ஹார்ட் ஒர்க் பண்ணணும். அதுக்கு நிறைய ஆப்பர்ச்சுனிட்டிஸ் இருக்குது இந்த இயரில். ஸோ அதை யூஸ் பண்ணிக்க ட்ரை பண்ணுறேன். எப்பவுமே திருப்பதிக்கு வந்து ஃபஸ்ட்டு நீங்கள் முடிச்சுட்டு தான் போகிறீங்க. அதோட சென்டிமெண்ட்டாக எனக்கு கடவுள் நம்பிக்கை இருக்குது. ஸோ கடவுள் வந்து கடவுள்கிட்ட தரிசனம் பண்ணிவிட்டு கடவுள்கிட்ட வந்து தரிசனம் பண்ணுறது ஐ ஃபீல் குட். ஸோ సార్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయినా కేటీఆర్ వెకిలి చేష్టలు మానలేదు. చంద్రబాబు అరెస్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను అధికారం నుంచి గాడి తప్పించాయని విమర్శించారు. చంద్రబాబు నాకు దేవుడితో సమానం, ఆయనపై ఎంతటి పరీక్షలు వచ్చినా ప్రజలు ఆయన వెంటే ఉంటారు అంటూ వెంకన్న స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ రాకపోయినా టీడీపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్లగొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి
చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ముంబాయి ఈ పేర్లు తెలియదు. హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాల పైనే అక్కడ నిరసనలు చేశారు. అది చంద్రబాబు గారి స్టామినా. నీ నోటుదోల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నావు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కోళ్ళలో మాట్లాడతారు, కేజీ నెయ్యి. సినీ నటి కీర్తి సురేష్ కడపలో సందడి చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.